ప్రైజ్ రాడండి. ఇప్పుడు నేను ఒక విషయం బయలుపరచబడాలి, అది అందరికీ తెలిస్తేనే బెటర్ అనిపించే నేను చెప్తున్నాను. ఎందుకంటే అబద్ధికులు విస్తరించిపోయారు. అబద్ధం చెప్పటం, అబద్ధం, మోసం, దెయ్యపు దర్శనాలు, దెయ్యపు దర్శనాలు చూసి ఎర్రవేగిపోవటం, జనాన్ని మోసం చేయటం, అతిక్రమాలు, క్రియలు సరిదిద్దుకోకుండా మాకు దర్శనాలు కానొస్తున్నాయి, మేము దర్శనాలను చూస్తున్నాం, మీకు ఇలా జరుగుతుంది అని సోది చెప్పటం ముప్పావల వంతు అలవాటైపోయింది. ముప్పావల వంతు అలవాటైపోయింది జనానికి. ఇంత దారుణంగా దేవుడు వాకుల్ని, దేవుడు మాటల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు జనం? ఎందుకు బైబిల్ని నమ్మిన వాళ్ళే ఇలా ఉన్నారు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ మనం చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే దేవుడు ముందుగానే సెలవిచ్చేసాడు కాబట్టి. అబద్ధికులు వస్తారు నా పేరటని. ఏమండి, ప్రవర్త అయినా సరే ప్రవర్త ఎలా ఉండాలి? ప్రకటన బహిరంగంగా చేయాలి, లేదా ప్రవచనం వాకగలిగిన వాళ్ళు సంఘంలో వాకు పలుకుతారు. సంఘక్షేమం నిమిత్తము సంఘంలో వాకు ఉండదు, బహిరంగ వాకు ఉండదు. నాది ప్రవర్త అని ఎలా నీకు నువ్వుగా నిర్ణయం తీసుకుంటా? దొంగ ప్రవర్త, హనానీయ టైపు చాలామంది బయలుదేరి ఉన్నారు. హనానీయ టైపు ఎందుకంటే వాళ్ళు హనానీయ అని టైపుగా ఎందుకున్నారంటున్నానంటే, కొంతమంది చాలామంది తగిలారండి. నాకు దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో కూడా ఒకళ్ళు చెప్తుంటే విన్నా. వాళ్ళ అబద్ధాలు మానలేదు, వ్యభిచార క్రియ మానలేదు, వాక్యం చదవటం ప్రార్థనా విధానము లేదు. నాకు ప్రార్థన కూడా నేను గంటలు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు బోధించటం. ఆ వ్యక్తి ఇంటి కుటుంబ సభ్యులుగా అలా బోధించి ఆ ఇంటి కుటుంబ సభ్యుల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? నరకానికా? అంతే కదండి. ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఆ మాట నమ్మినా కూడా నరకానికి పోవటమే కదా. మరి ఎందుకు ప్రార్థన? దేవుడికి యేసయ్యకే ప్రార్థన అవసరమైంది. ఆయన నైట్ అంతా బోధ చేసి పగలంతా నైట్ అంతా ప్రార్థించాడని ఉంటుంది వాక్యంలో. అంటే పాపం దేవుడికే ప్రార్థన విధానం అవసరమైంది మనిషి శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు. కానీ ఈయన అంటే గంటలు కూడా నేను ప్రార్థన ఎక్కువసేపు కూడా చేయాల్సిన అవసరం లేదు అని అంటే, అంత పరిశుద్ధుడవా? అంత శుద్ధిమంతుడవా? అంత శ్రేయస్కారివా? ఎలా శ్రేయస్కారివి? ఇంట్లో వాళ్ళకే పొలాలు పెట్టే మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఇటు మాట అటు, అటు మాట ఇటు, ఇంట్లో వాళ్ళ మీదకి కుయ్యత్తులు లేపి, వీళ్ళ మీద వాళ్ళ మీద అన్న మీద తమ్ముడికి, తమ్ముడి మీద అక్కకి చెల్లెలకి ఇట్లా మాటలు చెప్పుట అలవాటైన వాళ్ళు ఎట్లా ఉంటారు? ఇలా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ప్రార్థనా విధానం చేస్తే కార్యాలు జరుగుతున్నాయి, దెయ్యాలు వదులుతున్నాయి. అంటే దెయ్యం కూడా దెయ్యాన్ని వదిలేస్తుంది, శాశ్వతంగా వదిలేయదు. మాయాధేయం, మాయలవి, చిల్లంగితనం నాకు తగిలినారండి ఇలాంటి వాళ్ళు. కొంతమంది చిల్లంగితనం దగ్గర, జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గర, పేరు బలాన్ని బట్టి చెప్పే వాళ్ళ దగ్గర చాలామంది ఇట్లాంటి విషయాలు అడిగి ఆ విషయాన్ని మళ్ళీ యెహోవా నామానికి అంటేసి కట్టేవారిని కూడా చూశాను నేను. ఫోన్లు చేసి వాళ్ళతో వీళ్ళతో చిల్లంగితనం వాళ్ళతో మాట్లాడటమని విగ్రహారాధన టైపు, విగ్రహారాధన పేరిట కొన్ని విషయాలు తెలుసుకొని నీ పేరు మీద ఎట్టుంది అట్టుంది అని వాళ్ళు వీళ్ళు చెబుతుంటే ఈని అయ్యి మళ్ళీ యెహోవా నామానికి అంటేసి కట్టేవారిని కూడా చూశాను నేను. ఎంత పరువిధాలైన ఇలా ఈ బ్యాచ్ మొత్తం ఎట్లాంటి వాళ్ళు ఎలా ఉంటుందంటే, వాళ్ళ క్రియ మారదు, పాపప క్రియ మానదు, వ్యభిచార క్రియ మానదు, అబద్ధం మాట్లాడటం, అబద్ధ సాక్ష్యం పలకటం మానదు. సాక్ష్యము అబద్ధమే, మాట అబద్ధమే, వాళ్ళ మాట మీద నిలకడా ఉండదు. ఇలాంటి వాళ్ళు తగిలారు. నాకు చాలామందిని చూశానండి, ఒకళ్ళ కాదు, ఇలాంటి వాళ్ళే తగిలారు. నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.
మా వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళే, ఈ కోవకు చెందిన వాళ్ళే. ప్రార్థనా బలము లేకుండా, వాక్యము తెలియకుండా, ప్రవర్తక అర్థం తెలియకుండా, సువార్తకు అర్థం తెలియకుండా, బోధకు అర్థం తెలియకుండా, దర్శనాలు కానొస్తున్నాయి, నేను చేస్తేనే దెయ్యాలు వదులుతాయనంటే ఒక దెయ్యపు క్రియతో చేస్తున్న క్రియలు కూడా ఉంటాయి, కానీ అది శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం, అంటే గుండెను కోసివేయగలిగేది. అంటే పాప దోషాతిక్రమాలు, నీలో కల్మషం ఏదున్నా బయట పెట్టేదే యెహోవా వాక్యం. అదే ఖడ్గం, యెహోవా వాక్కు. అవి బయట పెట్టినప్పుడు మరి మన బోధ ఎలా నచ్చిద్దండి? మన మాట ఎలా నచ్చిద్దండి? ఇప్పుడు నేనేమి ఇవన్నీ బయట పెట్టి మీరు సరిదిద్దపడితేనే దేవుడు ఆశీర్వాదం ఉంటుందంటే నా మాట ఎలా నచ్చిద్ది? అవతల వ్యక్తి ఏమో చక్కగా మీరేం చేసినా పర్వాలేదు, ప్రార్థన చేస్తే దేవుడిని శ్రమిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడులే అని దొంగ విధానం. అంటే మనుషులు మెప్పు కోరి చేసే ప్రార్థనలు. ఆ ప్రార్థన నచ్చిద్ది కానీ నా ప్రార్థన ఎలా నచ్చిద్దండి? నా మాటలు ఎలా నచ్చుతాయండి? పోయి నీకు ఈ అడిగే బ్యాచ్ ఏమన్నా వాక్యం చదివే బ్యాచ్, లేఖనాల సారం తెలిసిన బ్యాచ్యా? ఊరికి విమర్శించి శాపాలు తెచ్చి నెత్తిన పెట్టుకుని ఆల్రెడీ అనుభవిస్తున్నారు. కొంతమంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ అంత్య దినములు కదా, వాళ్ళ క్రియను చూసి కనిపెట్టి వాళ్ళకి ప్రార్థనా బలం ఉందా, వాక్యానుసారంగా వాళ్ళ మాట ఉందా లేదా అని లేఖనాలను పరిశోధించి తెలుసుకొని నిలబడ్డవాడే ధన్యుడు. లేఖనాల పరిశోధన లేకుండా గుడ్డితనంగా నమ్మేవాడు పోవటమే చీకటి కొట్టుకి. వాళ్ళతో పాటు వాళ్ళు పోయే వాళ్ళని పోనివ్వరు, సత్యాన్ని ఎన్నివ్వరు, సత్యం వైపు రానివ్వరు. వాళ్ళు నాకు 2 సర్పాలు అడ్డుపడతామన్నాయి. నేను వెళ్ళే దారిలో నాకు చూపించిన దర్శనం. ఆ సర్పాలు ఎవరా అంటే నాకు అప్పుడు క్లారిటీ వచ్చిందిలే, తర్వాత వచ్చిందిలేండి. అది సమయం, ఒక సందర్భం దేవుడు ఇస్తే నిత్యముగా బయట పెడతాను. నా ఇంటోళ్ళు గింటోళ్ళు, బయటోళ్ళు ఒకటి, లోపలోళ్ళు ఒకటనే ఉండదు నాకు. కొంతమంది ఇంత ఆలోచన విధానము, ప్రార్థనా బలము లేకుండా, దేవుడు వాకులకు అర్థము తెలియకుండా, వాక్యానుసరము తెలియకుండా చాలామంది ఉన్నారు. ఇట్లా ఇంట్లో వాళ్ళంతే, బయట వాళ్ళంతే ఉన్నారు, బయట సేవకులు అనే వాళ్ళంతే ఉన్నారు. నాకు తగిలిన బ్యాచ్ మొత్తం విమర్శ మనసులేనండి. ఎటు వెళ్ళినా కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా ఊరికే కుచ్చి విమర్శ ఇచ్చినట్టుగా మాట్లాడతారు. నాకు అసలు నచ్చదు. వాళ్ళకి చెప్పటం కూడా నాకు ఇష్టం ఉండదు వాస్తవానికి. ఇంకా నేను అనుకోవాలంటే మా ఇంట్లో వాళ్ళంటే నా కుటుంబం కింద వాళ్ళు రారు, నా తల్లి కుటుంబం. ఎందుకు వస్తారో, నా పెళ్ళైన తర్వాత నా కుటుంబం ఇదే ఇది కానీ అది కాదు. వాళ్ళు ఊరికి విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళకేమి రావు, నాకు చెప్పబుద్ధి కాదు. ఎందుకంటే నాకు ఇచ్చిన వాకు దేవుడు నాకు ఇచ్చిన తెలియపరిచింది. అయ్యా దెబ్బ కత్తి తీసుకొని కోసినట్టు ఉంటాయి. ఒప్పుకునే గుణాలు అందరికీ ఉండవు కదా. ఇంకా లోతులోకి పోతే మనం ఏం చేయగలం? ఒక మాట 1-2 సార్లు చెప్తాం. మితిమించి మాట్లాడుతున్నారనుకో, వాళ్ళ దోషంలో మనం పాలు పంచుకోనకూడదు.